అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త పంచాయతీ నడుస్తుంది. కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పంచాయతీలు నడుస్తాయి. వీళ్ళ దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఎవరెవరినన్నా తిట్టొచ్చు. ఖాళీ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టకుండా ఈడున్న సీఎంని తిట్టొచ్చు, ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రులను తిట్టొచ్చు, మంత్రుల్ని తిట్టొచ్చు. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళే ఎమ్మెల్యేలకు, మంత్రులకు పడదు. చాలా నియోజకవర్గాలలో ఎట్లుంటదంటే అసలు మంత్రులు నా నియోజకవర్గంలోకి ఎట్లొస్తావు అని కూడా లొల్లులు పెట్టుకుంటారు వీళ్ళ దగ్గర. ఆ జిల్లాకు మామూలుగా రాష్ట్రానికి సీఎం పెద్ద అయితే జిల్లాలల్లా మంత్రులు పెద్ద అన్నట్టు. కానీ మంత్రుల్ని కూడా నా జిల్లాకి ఎందుకు వచ్చినావు, అసలు నాకు చెప్పకుండా ఎట్లొస్తావు, నాకు చెప్పకుండా నా జిల్లాలో ఎట్లా అడుగు పెడతావు, ఇట్లా కూడా మాట్లాడతారు ఎమ్మెల్యేలు. వాళ్ళ దగ్గర ఏదన్నా నడుస్తుంది, ఏమన్నా మాట్లాడొచ్చు. సీఎం మీద కూడా అసంతృప్తి వెళ్ళగక్కొచ్చు వాళ్ళు. అట్లనే ఉంటాయి వాళ్ళ దగ్గర. చాలా సందర్భాలలో చూసినాం మనం. అట్లా ఇప్పుడు ఏమైంది, కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి లొల్లి ఎందుకు వచ్చింది, ఎందుకు లొల్లి పెడుతుండు కోమటిరెడ్డి ఇంతగానం అంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, అది ఇయ్యాల మాట్లాడింది కాదు. నిజానికి 4-5 సార్లు మాట్లాడిండి. 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని మస్తు సార్లు చెప్పుకున్నాడు ఆయన. అయితే నిన్న కోమటిరెడ్డి మాట్లాడిండు. ఎట్లెట్లుంటావు అట్లా, నువ్వు 10 ఏళ్ళు ఎట్లుంటావు, ఇక మీ జాగీరా అన్నది కాదు తప్ప అంతా రాసిండు ఆయన. ఏంది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఎందుకు, ఈయనకి మంత్రి పదవి రాకుండా ఆయన అడ్డుకున్నాడు అనేది ఈయన వర్షన్. ఎందుకంటే ఇప్పుడు మొన్న చాలా మందికి మంత్రి పదవులు ఇచ్చిర్రు కదా. అప్పుడు ఏంది అంటే, అంతకుముందు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కాంగ్రెస్లోనే ఉండే. కాంగ్రెస్ నుంచి బీజేపీలకు వెండు, మళ్ళీ ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చిరట ఈయనకి అంటే, మన పార్టీ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పిరట. అగో దాన్నే నేను అడుగుతున్నా, నా మంత్రి పదవికి ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది ఈయన లొల్లి. వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ మీ ఇంట్లో ఒకరికి మంత్రి పదవి ఉంది కదా, మళ్ళీ రెండో మంత్రి పదవి ఎట్లా ఇవ్వాలి అనేది అవతల వైపు నుంచి వస్తున్న వర్షన్. అయితే దీని మొత్తంలో సంబంధం లేని ఒక ఆయన లెటర్ రాసిండు. గుర్తుంది కదా మీకు ఎవరో, నల్గొండ జిల్లా నాయకుడు జానారెడ్డి గారు. అసలు సంబంధం లేదు ఆయనకి. మంత్రి పదవుల ఇష్యూ వచ్చినప్పుడు ఆయన లెటర్ రాసిండు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలి, అక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన ఆయన ఒక్కడే ఏక్ నిరంజన్ ఉన్నాడు కదా, ఒకే ఒక్కడు, ఆయనకి ఇవ్వాలి మంత్రి పదవి. ఎట్లా ఇయ్యరు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు మనం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి కదా అని మాట్లాడారు. అగో అక్కడ మండింది. ఎందుకు అంటే, ఆయన మాట్లాడడానికి 4-5 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి ఇంటికి వేయరు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి గారిని పెద్దలు అని పిలుస్తారు. గతంలో ఆయన మాట్లాడిండు ఓపెన్గా, మీకు గుర్తుండే ఉంటుంది. నాకు మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు, ధృతరాష్ట్రుల లెక్క అడ్డుపడుతున్నారు అని అన్నాడు కదా. అది మాట్లాడింది కూడా ఈయనే. అట్లా మంత్రివర్గంలోకి ఈయన తీసుకపోవడం నుంచి ఆ రోజు నుంచి ఇక ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమన్న లెక్క అవుతుంది. సమయం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నిన్న మళ్ళీ ఒక్కసారి 10 ఏళ్ళు సీఎం నేనే అని మాట్లాడారు కదా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడారు ఒక్కసారి, ఈ పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది, ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఇది నిన్న మన సీఎం గారు మాట్లాడింది. పాలమూరు బిడ్డగా సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని మాట్లాడుకుంటూ ఇంకా చాలా మాట్లాడుకుంటూ వచ్చిండు ఆయన నిన్న. అయితే ఈయన ఏం రాసిండు అనే దానికంటే ముందు ఫస్ట్ ఒకసారి మనం దీని మీద కూడా చూద్దాం. దీన్ని ఏంటి అంటే, 10 ఏళ్ళు నేనే అట. ఇంక ఎన్నికలు ఎందుకు మరి తెలంగాణలో, 10 ఏళ్ళు ఈయన సీఎంగా ఉంటే? ఇప్పుడు మామూలుగా 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎవరు ఎమ్మెల్యే కావాలి ఏంది అనేది జనాలు డిసైడ్ చేస్తారు. జనాలు డిసైడ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ సిఎల్పి నేతగా ఎవరిని ఎన్నుకుంటారో, ఇట్లాంటి పార్టీలలో అయితే జాతీయ పార్టీలలో హైకమాండ్ నుంచి సీల్డ్ కవర్లలో వస్తాయి అనుకోరు సీఎంలు. వీళ్ళంతా సీల్డ్ కవర్లలో వచ్చే సీఎంలే. ఎవరు సీఎం కావాలనుకుంటే వాళ్ళు ఆన్ నుంచి లెటర్ పంపిస్తే ఈడ సిఎల్పి మీటింగ్లో వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒగ్గిన మా సీఎంగా మేము అనుకుంటున్నాము అని సిఎల్పి మొత్తం డిసైడ్ చేస్తుంది. దాన్ని గవర్నర్కి పంపిస్తారు, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక గింత కథ ఉంటుంది సీఎం కావాలంటే. కానీ ఈయన ఇట్లా అల్కగా 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పిండు. ఇక ఎన్నికలు ఎందుకు మరి? ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు బీసీ రిజర్వేషన్లు మేము లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్తున్నారు కదా. అసలు బీసీలకి మంచి రోజులు వస్తాయి, బీసీలకి అదొస్తుంది ఇది వస్తుంది. ఇప్పుడు వీళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ అయితే మొత్తం అసలు బీసీలను సీఎంని చేయాలి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. మరి బీసీలను సీఎంని చేయాలి అన్న లెవెల్లో మాట్లాడితే ఈయన 10 ఏళ్ళు సీఎం ఉంటే మరి మీరు చెప్పిన ఈక్వేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇంకోటి, సరే అది కూడా కాలేదనుకోర్రి, అసలు 10 ఏళ్ళు నేనే సీఎం అని ఈయన ఎవరికి అల్టిమేటం జారీ చేస్తుండు? హైకమాండ్కా. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలాసార్లు చూసినాం, రాహుల్ గాంధీ గారు అసలు ఈయనకు అపాయింట్మెంటే ఇస్తలేరని, కలవనిస్తలేడు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా పీఎంలను కలుస్తాడు, లేదంటే కేంద్ర మంత్రుల్ని కలుస్తాడు, కానీ వాళ్ళ హైకమాండ్ నాయకుల్ని అయితే కలవడు. మొన్న జగ్గారెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం అని పోయి కాడిచ్చి వచ్చిండా. జగ్గారెడ్డి ఒక్కడే కాదు, జగ్గారెడ్డి భార్య, ఆయన బిడ్డ, వాళ్ళ చుట్టాలు అందరు వేరు, అంతమందికి ఇచ్చిర్రు.
కానీ ఈయనకు మాత్రం ఈ రోజు వరకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకు? ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి. అసలు సీఎంని డిసైడ్ చేసేది ఎవరు? వాళ్ళ పార్టీలా, వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఈయనే కాదు డిసైడ్ చేసుకునేది. అదే కోమటిరెడ్డి అంటాడు. ఏమంటాడంటే రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. నిజమే, ఆయన చెప్పింది 100% నిజం. కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమే అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్టీలకి రావడానికంటే ముందు వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బట్టి విక్రమార్క మొత్తం పాదయాత్ర చేసిండు. ఆయన సీఎం అవుతాడేమో అని చాలా మంది అనుకున్నారు. ఈయన ఎన్నికల కంటే ముందు ముందు పోయిండు వాళ్ళ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీలకి పోయి సీఎం అయిండు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎం చేయాలనుకుంటుందో వాళ్ళని సీఎం చేస్తుంది. అది పార్టీ విధానాలు అట్లనే ఉంటాయి. ఎవరు అనుకుంటే వాళ్ళు సీఎం గారు, అట్లా అనుకుంటే వీళ్ళ పార్టీలో 10 మంది లిస్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఎట్లుంటారంటే మంత్రులు కూడా కాదు, మంత్రులు కూడా చిన్న పదవన్న లెక్క చూసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ సీఎం. నేనెందుకు సీఎం కావద్దు, 10 మంది లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సీఎంల లిస్ట్ తీస్తే నేను మంత్రి కావాలి అనేది కూడా కోరుకోరు వాళ్ళ పార్టీలో. ఎవరైనా సరే నేను సీఎం క్యాండిడేట్ని అనే మాట్లాడతారు. 10 మంది లిస్ట్ ఉంటుంది మంత్రులు, ముఖ్యమంత్రుల లిస్టులో. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. ఇది కూడా నిజం. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. డైరెక్ట్ అసలు నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేస్తున్న మాటలని వీటిని ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నికార్సైన కాంగ్రెస్ నాయకులు అన్నారు. అంటే ఈయన నికార్సైన కాంగ్రెస్ నాయకుడు కాదు అని చెప్పిండు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? మీరు అసలు కాంగ్రెస్ కార్యకర్తే కాదు, మీకు అనౌన్స్ చేసుకునే అధికారం ఎక్కడిది అంటుండు. ఇంకొకటి కూడా, ఈ లైన్లు చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు. ఈ చర్చ చాలా రోజుల నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ కోమటిరెడ్డి మాట్లాడిండు కానీ చాలా మంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఈ రోజు నుంచి మార్పు మొదలైంది. మాట్లాడతారు అనుకోండి. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక్కరు మాట్లాడిరంటే వెనకాల అందరు మాట్లాడుతూ ఉంటారు. మార్పు మొదలైంది దీంతో వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ స్లోగన్ అదే కదా, పోయిన ఎన్నికలలో మార్పు మొదలైంది అని స్లోగన్తో వచ్చిరు కదా. గట్లనే ఇప్పుడు ఇక్కడ మార్పు మొదలైంది. ఒక్కరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఆయనే వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీ సొంతదా, నీ జాగీరా అని అడిగిండు ఆయన డైరెక్ట్. నీ జాగీరా అసలు? నువ్వు 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, 15 ఏళ్ళు సీఎం ఉంటా, లేకపోతే సత్యరాక నేనే సీఎం ఉంటానంటే ఇదేమన్నా నీ జాగీరా అని అడిగిండు ఆయన. అట్లా మాట్లాడడానికి లేదు. కాంగ్రెస్ నికార్సైన కాంగ్రెస్ నాయకులు, నువ్వు అసలు నికార్సైన కాంగ్రెస్ నాయకునివి కాదు. నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా సహించరు ఇది. హైకమాండ్ ఏదనుకుంటుందో, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏమనుకుంటారో వాళ్ళు సీఎం ఉంటారు ఇక్కడ. కానీ నీలాంటి వాళ్ళు అనుకుంటే సీఎం ఉండరు ఈడ. 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే నడవదు, నీ జాగీర్ నడవదు ఈడ అని చెప్పిండు ఆయన. ఆ పదం వాడలే కానీ దాని అర్థం అదే. డైరెక్ట్గా నువ్వేం చేసినా నడుస్తుంది, ఏం చేసినా చెల్లుతుంది, నువ్వేం మాట్లాడినా చెల్లుతుంది అనేది అనుకోకు. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సహించరు. పైగా నువ్వు కాంగ్రెస్ నాయకునివే కాదు అనేది చెప్పిండు. ఆయన కూడా అట్లనే బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు గతంలో ఓ మీటింగ్ జరుగుండే, ఆ మీటింగ్ ఏందో నాకు గుర్తొస్తలేదు కానీ, నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చేరిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఈయన కూడా అదే చెప్పిండు. ఉద్యోగం చేసిన లెక్క బిహేవ్ చేయి, ఉద్యోగంలో నుంచి ఉద్యోగులను ఎప్పుడైనా తీసేయొచ్చు, నువ్వేమి రాసుకొని రాలేదు. ఉద్యోగం చేసేటోళ్ళది ఏంది, మంచిగా పని చేయలేదు అనుకోర్రి. ఇప్పుడు ఓనర్కి కోపం వచ్చినా మనమే పోవాలి, మనకు కోపం వచ్చినా మనమే పోవాలి ఉద్యోగం చేసే దగ్గర. గట్లనే ఉంటాయి ఉద్యోగాలు, అందరు చూస్తుంది. అట్లా నువ్వు ఉద్యోగివి, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేసేటందుకు వచ్చినవు. ఉద్యోగం చేసేటందుకు వచ్చి, ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంటుంది కదా, ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అన్నాడు అన్న లెక్క, ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అన్న లెక్క చేస్తున్నావు. నువ్వేం నికార్సైన కాంగ్రెస్ నాయకునివి కాదు. నీకు అవకాశం ఇచ్చిర్రు గంతే, ఆ అవకాశం ఉపయోగించుకోగాని నేనే ఉంటా మొత్తం, అసలు ఇది మొత్తం నాదే, నా సామ్రాజ్యమే అన్న లెక్క, నీకు ఇదేదో వ్యక్తిగత సామ్రాజ్యం అన్న లెక్క నువ్వు బిహేవ్ చెయ్యకు అని చెప్పిండు. డైరెక్ట్ అటాక్ చేసిండు. సరే, దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, లేకపోతే వాళ్ళ జిల్లాలో ఉన్న నాయకులు ఏమంటారు, ఎట్లా తీసుకుంటుంది అసలు హైకమాండ్ కోమటిరెడ్డి ట్వీట్ని కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన మాటల్ని కావచ్చు, హైకమాండ్ ఎట్లా తీసుకుంటుంది, దీని పర్యవసనాలు ఎట్లుంటాయి అనేది రాబోయే రోజులలో తెలుస్తుంది. ఇద్దరు మాట్లాడింది ఇద్దరికి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటే నన్ను సీఎంగా దిగిపోవాలనో లేకపోతే సీఎంగా దించుతారనో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. కానీ నేనేం దిగిపోను, నేనే సీఎంగా ఉంటా అని హైకమాండ్కి అల్టిమేటం జారీ చేసేటట్టుంది ఆ స్టేట్మెంట్ కూడా.
ఆ స్టేట్మెంట్ కూడా హైకమాండ్ని డైరెక్ట్ అల్టిమేటం ఇచ్చిన లెక్కనే ఉంది. ఇక్కడేదో లోకల్గా తెలంగాణ కోసం మాట్లాడడానికో లేకపోతే కార్యకర్తలకు ఏదో కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకో మాట్లాడేటట్టు లేదు. డైరెక్ట్ అల్టిమేటం హైకమాండ్ కన్న లెక్క ఉంది. సో వీళ్ళంతా కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్తలు అని చెప్పుకుంటారు కదా. కోమటిరెడ్డి కావచ్చు, అంతకు ముందున్న బట్టి విక్రమార్క కావచ్చు, పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళు. పార్టీ ఓడిపోయినా గెలిచినా అసలు పార్టీనే ఉండదు అని మాట్లాడుకునే రోజులు వచ్చినా కూడా వీళ్ళందరూ పార్టీని పట్టుకొని ఉన్నారు ఆ రోజు. బట్టి విక్రమార్క లాంటి నాయకులు, లేకపోతే వీళ్ళ పార్టీలో ఉన్న ఇప్పుడు జానారెడ్డి లాంటి నాయకులు కావచ్చు, కొంతమంది ఉన్నారు. సో మేమే కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టిన నాయకులం కార్యకర్తలం అని అనుకుంటారు. విహెచ్ లాంటి వాళ్ళు కూడా పార్టీ అధికారంలో ఉండని ఉండకపోని కానీ పార్టీ కోసం, పార్టీ విధానాల కోసం మేము ఉంటాం, పార్టీ కోసమే ఉంటాము అనేది వీళ్ళు మాట్లాడతారు. సో అట్లాంటి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సహించరు. మీరేదో రమ్మనంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యి ఇవాళ నేనే 10 ఏళ్ళు సీఎం అయితా, సీఎంగా ఉంటా అని మాట్లాడితే ఎవ్వరు ఊరుకోరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, నికార్సైన నాయకులు కార్యకర్తలు. అంటే మీరు నికార్సైన నాయకులు గారు, నికార్సైన నాలాంటి నాయకులు అసలు దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పిండు.